నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇంట్లోనే చాలా సులభంగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హోటల్ స్టైల్లో చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నా ఫ్రెండ్స్. 1 కిలో మటన్ తీసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. మటన్లో 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. మటను వాటర్ లేకుండా తీసేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక పచ్చిమిరపకాయలు 4 పేస్ట్ వేసుకోవాలి. సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేతితోని కలుపుకోండి. బాగా మసాలా అంతా పడుతుంది ఫ్రెండ్స్ మటన్కి. ధనియా పౌడర్ 1 టీ స్పూన్, జీరా పౌడర్ 1 టీ స్పూన్, బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా గరం మసాలా అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. దాల్చిని 2, సాయిజీరా కొద్దిగా, బ్లాక్ పెప్పర్ 3, లవంగాలు 3, యాలకులు 4 వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా పట్టాలి ఫ్రెండ్స్. కారం 3 స్పూన్ కారం వేసేసుకోవాలి. కారం వేసుకున్నాక బాగా ముక్క బాగా పట్టాలి ఫ్రెండ్స్. అలా కలుపుకోవాలి. చిటికెంత పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. చేతితో ఇట్లా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. బిర్యానీ అయితే టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 1 కిలో మటన్, 4 గ్లాస్ రైస్, టమాటా పేస్ట్ 3 టమాటాలు తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. మొత్తం వేసేసుకోవాలి ఫ్రెండ్స్. కొందరు టమాటా వేయరు, వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. టమాటా వేసుకున్నాక పేస్ట్ వేసుకున్నాక కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి. అలాగే నిమ్మకాయ గుజ్జు 3 నిమ్మకాయ వేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్నవి అయితే 3, పెద్ద అయితే 2 సరిపోతాయి. వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్ కొద్దిగా,
కొత్త వాళ్ళు మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా కొద్దిగా ఆయిల్ పడతా ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. నానితే 1 గంట నానబెట్టాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ 1/2 kg సన్నగా కట్ చేసి బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఇలా చేత్తోని మ్యాష్ చేసుకుంటూ వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. ఒక గంట నానబెట్టుకోవాలి. బిర్యానీ వేసే ఆకులు తేజ్పత్తా వేసేసుకోవాలి. 2 వేసుకొని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. 3-4 పచ్చిమిరపకాయలు ఇట్లా పైన వేసి ఒక గంట నానబెట్టుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు పెరుగు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. 50 గ్రామ్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసి బాగా కలుపుతూ మసాలా అంతా బాగా పడతా ఫ్రెండ్స్. పెరుగు వేసినాక బాగా కలుపుతూ ఉండాలి. ఇట్లా బాగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. పెరుగంతా బాగా పట్టాలి మసాలా అంతా. ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను బాస్మతి రైస్తోని చేస్తలేదు ఫ్రెండ్స్. రెగ్యులర్గా వాడతాం కదా సన్న బియ్యం, దాంట్లోనే చేస్తున్నా ఫ్రెండ్స్ బిర్యానీ అయితే. కొంతమంది ఇష్టపడరు కదా ఫ్రెండ్స్ బాస్మతి రైస్, వాళ్ళ కోసం వీడియో చూపిస్తున్నా ఫ్రెండ్స్. మూత పెట్టి 1 గంట నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి 2 లీటర్ వాటర్ వేసేసుకోవాలి. వేసుకున్నాక తగినంత సాల్ట్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మరగాలి ఫ్రెండ్స్ వాటర్ అంతా. తేజ్పత్తా 2, కాలి మిర్చి 3-4 లవంగాలు, సాయిజీరా, దాల్చిని, అన్నీ గరం మసాలా వేసేసుకోవాలి వాటర్లో. లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి. మూత పెట్టి ఎసరు రావాలి ఫ్రెండ్స్. నాలుగు గ్లాస్ రైసు 1 గంట నానబెట్టుకోవాలి. సన్న రైస్ రెగ్యులర్గా మేము ఇంట్లో వాడతాం కదా, అవే రైస్తోనే చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగా టేస్ట్ అయితే అదిరిపోతా ఫ్రెండ్స్. 4 గ్లాస్ రైస్ ఇట్లా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్నాయి కదా వాటరు,
వాటర్లో వేసేసుకోవాలి రైస్. మొత్తం రైస్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం రైస్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడుకుతుంది కదా, మూత తీసి మళ్ళీ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపి చూడాలి ఫ్రెండ్స్. బాగా ఉడకాలి రైస్. స్టవ్ బంద్ చేసి మొత్తం గంజి తీసేసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 1/2 అవర్ నానబెట్టుకున్నాం కదా మటను, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అంతా పైన తేలింది, బాగా నానింది ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి కలుపుకొని గంజి తీసి పక్క పెట్టుకున్నాం కదా రైస్, కొద్ది వేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. మొత్తం రైస్ వేసేసుకోవాలి. మీ ఇష్టం, బాస్మతి రైస్తోనైనా చేసుకోండి, లేకపోతే రెగ్యులర్గా వాడతారు కదా అవి రైస్తోనైనా చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. హోటల్ టేస్ట్ వచ్చేస్తుంది ఇంట్లోనే ఇట్లా ట్రై చేస్తే. ఎప్పుడు తినాలంటే అప్పుడు చేసుకోండి, తినండి. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం రైస్ మొత్తం వేసేసుకోవాలి. ఫ్రై చేసిన ఆనియన్స్ పైన వేసేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి పైన. నెయ్యి 3 స్పూన్ లేకపోతే 4 స్పూన్ వేసేసుకోవాలి. హోటల్లో అయితే చాలా ఎక్కువ వేస్తారు ఫ్రెండ్స్. నెయ్యి అయితే 4 స్పూన్ వేసేసుకోవాలి మొత్తం పైన. ఇప్పుడు మూత పెట్టి 20 నిమిషాలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చపాతీ గిన్నె అయితే ఇట్లా పెట్టుకొని పైన ఇట్లా పెట్టుకోవాలి. బిర్యానీ అయితే కింద మారిపోదు ఫ్రెండ్స్. పైన ఏదైనా వజన్ ఇట్లా పెట్టుకోండి. 20 నిమిషాల నుంచి
బాగా కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. బిర్యానీ అయితే 20 నిమిషాల్లో. హై ఫ్లేమ్ మీద 10 నిమిషాలు, మంట సిమ్లోని 18 నిమిషాలు పెట్టుకోవాలి. రెడీ అయింది ఫ్రెండ్స్ బిర్యానీ. వేడి వేడి బిర్యానీ రెడీ అయింది. చూడండి ఎంత పలుకులు ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. కలర్ చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోటికెళ్ళి నీళ్ళు వస్తున్నాయి కదా. మీరు కూడా ట్రై చేసిండ్రా లేదా నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మటన్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయింది. కొత్త వాళ్ళు మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిండ్రా లేదా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మటన్ బిర్యానీ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.